హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. సర్వేలు వచ్చేస్తున్నాయి, సర్వేక్షణలు వచ్చేస్తున్నాయి. అందరి వీక్షణాలు ఆంధ్రప్రదేశ్ వైపే. ఒకవైపు దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించిన ఒక తెలుగు ప్రముఖుడికి చెందిన సంస్థ షార్ట్లీ సర్వే రిజల్ట్ రిలీజ్ చేయబోతోంది. దాని అవుట్కమ్ మనకి తెలిసింది. 105 స్థానాలు వైసీపీకి, 70 స్థానాలు జనసేన టీడీపీ కూటమికి. మరోవైపు ఇంకొక సంస్థ ఆల్రెడీ రిలీజ్ చేసింది. 121 స్థానాలు వైసీపీకి, 54 స్థానాలు జనసేన టీడీపీ కూటమికి. ఐఎమ్ వెరీ కాన్షియస్. నేను ఇలా చెప్తున్న దాంట్లో చాలా స్పష్టంగా అర్థం ఉన్నది. జనసేన టీడీపీ కూటమి, ఎందుకంటే జనసేన ఇచ్చిన ఆక్సిజన్తో టీడీపీ నడుస్తుంది కాబట్టి జనసేన టీడీపీ కూటమికి అనే మాట నేను వాడుతున్నాను. ఇక మన చేతిలో ఉన్న ఈ సర్వే రైస్ సంస్థ చేసిన సర్వే, ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ, అది మాతృ సంస్థ, దాని అనుబంధ సంస్థ రైస్ చేసిన ఈ సర్వే అవుట్కమ్ ఏంటంటే 94 స్థానాల్లో జనసేన టీడీపీ అలయన్స్ గెలవబోతోంది, విజయం సాధించబోతోంది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం కాబోతోంది 46 సీట్లతోటి. టైట్ ఫైట్ 35 సెగ్మెంట్స్ ఉంది, అంటే గట్టి పోటీ నువ్వా నేనా. ఒకవేళ అవన్నీ వచ్చినా కూడా వైసీపీ ఖాతాలో పడ్డా కూడా 81 మాత్రమే, 94 అక్కడ. అంటే అలా చూసిన వైసీపీ ఒక బలమైన ప్రతిపక్షంగా ఇక్కడ ఆవిర్భవించబోతోంది. జనసేన టీడీపీ కలిసి ఉంటే తప్పించి 94 స్థానాలు దక్కవు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఓట్ షేర్ పర్సంటేజ్ ఆఫ్ మేజర్ పార్టీస్ గురించి ప్రస్తావన చేస్తూ రైస్ సర్వే ఏం చెప్పిందంటే టీడీపీకి 46.57%, వైఎస్ఆర్సీపీకి 40.31%, జనసేనకు 10.44%, అదర్స్ 2.68% అని చెప్తోంది. ఇంకేంది, ఇంకా ఈ సర్వే విశేషాల్లోకి ఒక్కసారి వెళ్తే కనుక కులాల వారీగా, మతాల వారీగా ఆగస్టు 23న రైజ్ ఏపీ సర్వే చేసిన దాంట్లో ఎవరెవరికి ఎన్ని రాబోతున్నాయంటే ఆగస్టు 2023 నాడు వైఎస్ఆర్సీపీకి బీసీలు 41.5%, ఎస్సీలు 44%, ఓసీలు 41.5%, ఎస్టీలు 44%, క్రిస్టియన్స్ 51%, ముస్లిమ్స్ 42% ఓటు చేయబోతున్నారు అని. టీడీపీకి 47% బీసీలు, 39% ఎస్సీలు, 44% ఓసీలు, 41% ఎస్టీలు, 40% క్రిస్టియన్స్, 44% ముస్లిమ్స్. జనసేనకి 9.5% బీసీలు, 11% ఎస్సీలు, 12% ఓసీలు, 6% ఎస్టీలు, 6% క్రిస్టియన్స్, 12% ముస్లిమ్స్. సో ఇతరుల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే మళ్ళీ 2024 జనవరి, అంటే కింద నెలలో చేస్తే రైజ్, దీంట్లో స్వల్ప తేడాలు వచ్చింది. వైఎస్ఆర్సీపీకి బీసీలు 40.5% మాత్రమే, అంటే 1% తగ్గింది. ఎస్సీలు 3% తగ్గి 41%మే సపోర్ట్ చేస్తున్నారు. ఓసీలు 41.5% నుంచి 40%కి, అంటే 1.5% దిగారు. ఎస్టీలు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. క్రిస్టియన్స్ 51 నుంచి 48%కి పడిపోయింది. ముస్లిమ్స్ 42 నుంచి 43%కి పెరిగారు, కొంత పెరిగారు. ఇక టీడీపీకి 48% బీసీలు 1% పెరిగారు, 42% ఎస్సీలు 3% పెరిగారు, ఓసీలు 45% 1% పెరిగారు, ఎస్టీలు 42% 1% పెరిగారు, క్రిస్టియన్స్ 44% 4% పెరిగారు, ముస్లిమ్స్ 42% 2% తగ్గారు. ఇక జనసేనకు వచ్చేప్పటికీ 8.5% బీసీలు 1% తగ్గారు జస్ట్ 6 నెలల వ్యవధిలో. ఎస్సీలు 13% 2% పెరిగారు, ఓసీలు 11% 1% తగ్గారు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇక ఎస్టీలకు వచ్చేప్పటికీ 9% ఇంతకుముందు ఉంటే ఆగస్టులో, ఇప్పుడు 1% తగ్గి 8%. అలాగే క్రిస్టియన్స్ 6% ఉంటే కనుక ఇక్కడికి వచ్చేప్పటికి ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ముస్లిమ్స్ 12% ఉంటే 1% పెరిగారు జనసేన. ఇది దాని వారీగా లెక్కలు అన్నమాట, కులాలు మతాల వారీగా లెక్కలు. ఇక అసలు విషయంలోకి వస్తే ఎన్ని కాన్స్టిట్యున్సీస్ వీళ్ళు విజిట్ చేశారంటే 175కు గాను 168, 7 సెగ్మెంట్లు వదిలేశారు, అసెంబ్లీ సెగ్మెంట్లు. శాంపుల్స్ తీసుకుంది 1,89,000. ఇక ఎర్రర్ పర్సంటేజ్ వచ్చేప్పటికి 0.8 to 1% అని శాంప్లింగ్ మెథడ్స్ స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ 2 తీసుకున్నారట. పీరియడ్
సర్వే 15 డిసెంబర్ 2023 నుంచి 31 జనవరి 2024 వరకు. సో ఇదండి చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చిన సర్వే రిజల్ట్. ఇక వీళ్ళు ఎలా తీసుకున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, చాలా స్పష్టంగా మనం గమనించాల్సిన విషయం, 25 లోక్సభ నియోజకవర్గాలు, అంటే రాష్ట్రం కొత్తగా జిల్లాల పునర్విభజన చేసింది కాబట్టి 25 ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకుని చేశారు. ముందుగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 వస్తాయి అన్నమాట. అలా శ్రీకాకుళం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్లో ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం కరెంట్ స్టేటస్ ఏమి ఇచ్చారంటే టైట్ ఫైట్, రిజల్ట్ టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. పలాస్లో ప్రస్తుతం టైట్ ఫైట్, రిజల్ట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. టెక్కల్లో టీడీపీ ప్రస్తుతం ఉన్నది, గెలిచేది కూడా టీడీపీ అని చెబుతున్నారు. అండ్ నర్సన్నపేట వచ్చేప్పటికి టైట్ ఫైట్ ఉంటుంది కరెంట్ స్టేటస్, అక్కడికి వచ్చేప్పటికి రిజల్ట్ కీన్ కంటెస్ట్, చెప్పలేము ఇప్పుడే అని. శ్రీకాకుళం కూడా టైట్ ఫైటే చూపిస్తున్నారు, టీడీపీ ఫైనల్గా గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆముదాల వలస పాతపట్నం చూస్తే కనుక కరెంట్ స్టేటస్ టీడీపీని ఇండికేట్ చేస్తుంది, రిజల్ట్ కూడా టీడీపీకి ఫేవరబుల్గా ఉంటుంది. అంటే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతోంది అని. ఇక విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి చూస్తే రాజాం ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ ఉంటుంది కరెంట్ స్టేటస్ ప్రకారం, టీడీపీకి ఫేవరబుల్గా ఉంటుంది. ఎచ్చెర్ల టైట్ ఫైట్ ఉంటుంది, ప్రస్తుతం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. బొబ్బిలి అవుట్రైట్గా టీడీపీ గెలుచుకోబోతోంది. చీపురుపల్లి లో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విజయనగరంలో కూడా టైట్ ఫైట్ ఉన్నప్పటికీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లిమర్లో టైట్ ఫైట్ ఉంది, రిజల్ట్ వచ్చేప్పటికి కీన్ కంటెస్ట్ అని ఇండికేట్ చేస్తున్నారు. గజపతి నగరం టైట్ ఫైట్ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలో, అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ సమానంగా పర్ఫామ్ చేయబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇక అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తే ఇందులో అవుట్ ఆఫ్ 7 సెగ్మెంట్స్ ఒక్కటే ఎస్సీ నియోజకవర్గం, మిగిలినవన్నీ 6 కూడా ట్రైబల్ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలే. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ కరెంట్ స్టేటస్ని ఇండికేట్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీకి ఫలితం అనుకూలంగా ఉండబోతోందని తెలుస్తోంది. పాలకొండలో కూడా టైట్ ఫైట్, ఇది ఇక్కడి నుంచి ఎస్టీ నియోజకవర్గాలే, టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కీన్ కంటెస్ట్ ఇండికేట్ చేస్తుంది రిజల్ట్ వచ్చేప్పటికి, ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కురుపాం వైఎస్ఆర్సీపీ కరెంట్ స్టేటస్ ఇండికేట్ చేస్తే గెలుపు కూడా వైఎస్ఆర్సీపీయే చూపిస్తోంది. ఇక సాలూరులో చూస్తే టైట్ ఫైట్ కరెంట్ సిట్యుయేషను, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పాడేరు టైట్ ఫైట్ అయితే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అరకు టైట్ ఫైట్, రిజల్ట్ వచ్చేప్పటికీ కీన్ కంటెస్ట్. సో రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కరెంట్ స్టేటస్ కనిపిస్తోంది, గెలిచేది కూడా వైఎస్ఆర్సీపీయే. సో ఇప్పటివరకు మనం 3 లోక్సభ నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకున్నాం, శ్రీకాకుళం, విజయనగరం, అరకు. శ్రీకాకుళం, విజయనగరంలో టీడీపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంటే అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేప్పటికి మాత్రం ఒక వైఎస్ఆర్సీపీకి సమంగా టీడీపీ కూడా బలంగా పోటీ ఇస్తోందనేది మనకు అర్థమవుతుంది.